మరి యోగాలో ఇంకేమి అంటే మనసును కంట్రోల్ చేసుకోవడానికి ఇంకేమి ఆసనాలు కానివ్వండి, ప్రాణాయామాలు కానివ్వండి ఏమున్నాయి చెప్తారా? అందరూ చేయగలిగింది కేచరి ఒక్కటే, దానికి ఏ ఆసనాలతో పని లేదు. నాలుకను వెనక్కి మడిచి ఉంచటమే త్రూ గురువు నుంచి నేర్చుకుంటే ఇది ఉత్తమం. ఇప్పుడున్న స్ట్రెస్లో, ఇప్పుడున్నటువంటి పొల్యూషన్ లైఫ్లో కేచరితో ఇది సాధ్యమవుతుంది. ఓకే, కేచరి ముద్ర తప్ప వేరే దీనికి ప్రజెంట్ ఏది సొల్యూషన్ దొరకలేదు. మరి చాలా మంది మనసు బాగోలేదంటే దానికి కారణాలు ఉంటాయి. ఎందుకంటే కొంతమంది అరే మనం లావ్ అయిపోతున్నాం, సన్నబడాలనుకుంటున్నాం అనుకోవట్లేదు, లేకపోతే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవటం, వాళ్ళ లైఫ్ బాగుంది నా లైఫ్ ఇలా ఉంది. సో ఇటువంటి ఆలోచనలతో కూడా సతమతం అయిపోతూ ఉండి వాళ్ళ మనసుని కంట్రోల్లో ఉంచుకోలేక చాలా బాధపడుతున్నారు. మరి వాళ్ళు ఏం చేయాలంటారు? ఇప్పుడు మంచిగా మీరు ఆలోచన చేస్తే మీరు హాయిగా నిద్రపోతారు, హాయిగా లైఫ్ లీడ్ చేస్తారు. మీరు చెడుగా ఆలోచన చేస్తే మీరు ఎక్కడ ప్రశాంతంగా ఉండలేరు, మీరు సరిగ్గా నిద్రపోలేరు. ఈ ఎగ్జాంపుల్ సరిపోతుంది. మీరు సరిగ్గా కేచర్లో కనుక ఉండగలిగితే హాయిగా నిద్రపడుతుంది, ఆనందంగా ఉంటారు. ఓకే, మీరు ప్రాక్టీస్ చేయండి. మానసిక సమస్యలు అనేవి జనరల్గా చూసుకుంటే కనుక సైకాలజీకి సంబంధించినవిగా చెప్తారు. మరి మీరు ఏ రకంగా వర్ణిస్తారు? సైకాలజీ అంటే ఏంటో అనేది సైన్స్ డెవలప్ అయింది, కానీ సైన్స్ చాలా వరకు విపరీత అర్థాలకు వెళ్ళిపోయింది. పూర్వం సైన్స్ కన్నా ముందు యోగశాస్త్రం ఉంది, ఆయుర్వేదం ఉంది. మన పూర్వీకులంతా ఆనందంగా 120 సంవత్సరాలు 150 సంవత్సరాలు బతికినట్టుగా చరిత్ర చెప్తుంది. కాబట్టి వాళ్ళంతా బ్రెత్ మీద కంట్రోల్ అయ్యేటువంటి ఒక విధానం వాళ్ళకి తెలుసు. మన పూర్వీకులకు భారతదేశంలో ఇటువంటి అన్ని యోగ విద్యలు ఇక్కడే పుట్టినాయి. ఇక్కడ నుంచి వేరే దేశాలకన్నీ కూడా మన వాళ్ళు వెళ్ళి చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ప్రాణాయామాన్ని అనుసరిస్తే తప్ప మనసు అదుపులోకి రాదు అని నా అభిప్రాయం. ఓకే, చిన్నపిల్లల విషయానికి వద్దాం గురువుగారు. మరి చిన్నపిల్లలు మనసు చాలా నిర్మలంగా స్వచ్ఛంగా ఉంటుంది. మరి వాళ్ళకెందుకు తలనొప్పో కాళ్ళ నొప్పో లేకపోతే ఏదో ఒక సమస్య, లేకపోతే పిల్లలు నా దగ్గర నుంచి తీసుకున్నారు, వాళ్ళ దగ్గర నాకన్నా బెటర్గా ఉన్నది అని వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా, మరి ఎందుకు అలా జరుగుతుంది? వాళ్ళ మదరు వాళ్ళ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కనుక కేచరీ చేయగలిగితే పిల్లలకు ఆ సమస్య వచ్చే ప్రసక్తే లేదని యోగశాస్త్రం చెప్తుంది. తల్లి తీసుకుండే శ్వాసను బిడ్డ మీద పడుతుంది. మళ్ళీ తల్లులు ఇప్పుడు ఉండే తల్లులంతా కూడా స్ట్రెస్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఆ స్ట్రెస్లో ఒత్తిడితో కూడినటువంటి జీవితాలు, టీవీ చూస్తూ కంటిన్యూ ఉండటం వల్ల ప్రెగ్నెంట్ టైంలో ఆ బేబీ మీద ఆలోచనలు ఏదైతే టీవీలో ఉన్నటువంటి సమస్యలు ఏవి ఉన్నాయో అవి మూవీస్ కావచ్చు, లేదా సీరియల్స్ కావచ్చు, ఇంకేమైనా ఇతర కావచ్చు, మనం యూట్యూబ్ చూసినప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది బ్రెయిన్ మీద పడి లోపల ఉన్న బేబీ మీద పడి ఆ బేబీ అనారోగ్యంగా జన్మిస్తుంది అని నేను చెప్తాను. ఓకే, ఒకవేళ బయటకు వచ్చిన తర్వాత పరిస్థితులను బట్టి ఆ శిశువు మనసు మారే అవకాశం లేదంటారా? మనసు మార్చడానికి ముందు మదర్ మారాలి. మదర్ మారితే, మదర్ బ్రెత్ మారితే బేబీ బ్రెత్ మారుతుంది. ఓకే, అది పూర్వం నుంచి ఉన్నటువంటి విషయమే. ఓకే, అంటే గర్భస్థ మదర్ ఏదైతే ఉన్నారో ఆమె ఇటువంటి ఆసనాలు కానీ లేకపోతే ప్రాణాయామాలు కానీ మీరు కేచరి మరి అలాంటివి చేయొచ్చు అంటారా? చేయొచ్చు, హ్యాపీగా చేయొచ్చు. కేచరీ చేసినప్పుడు సలైవ అమృతంగా మారుతుందని యోగశాస్త్రం చెప్తుంది. మనకి ఏదైతే మౌత్లో వస్తున్న సలైవ జనరల్గా ఎలా చేస్తారండి అసలు? నాలుక ఇలా ఉంది కదా, నాలుక ఇలా ఉన్న నాలుకని ఇలా ఫోల్డ్ చేయాలి, వెనక్కి ఫోల్డ్ చేసి ఉండాలి అంతే. ఓకే, న్యూరో సిస్టమ్ అంతా కూడా నాడీ వ్యవస్థ 72,000 నాడులు ఉన్నాయి బాడీలో. 72,000 నాడుల పైన మనం శ్వాసించే శ్వాస విధానాన్ని బట్టి నాడీ వ్యవస్థ పనిచేస్తుంది. మనం శ్వాస వేగంగా తీసుకుంటే నాడీ వ్యవస్థ పైన లోడ్ అవుతుంది. ఓకే, అప్పుడు మనసు అంతా గజిబిజి గందరగోళంగా డిస్టర్బ్ అవుతుంది. నా మనసు బాగలేదని అప్పుడు అంటారు అందరూ. ఓకే, మనం దీర్ఘంగా శ్వాసించి కూర్చుంటే ప్రశాంతంగా ఆనందంగా ఉంటాం.